అనకాపల్లిలో విద్యార్థిపై ప్రిన్సిపాల్ దాడి, పోలీసులు బాలల హక్కుల సంఘం దర్యాప్తు. అనకాపల్లి పట్టణంలోని గాంధీనగర్లో ఉన్న సాయి శక్తి ప్రైవేట్ స్కూల్లో ఒక విద్యార్థిపై ప్రిన్సిపాల్ చేయి చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న బొబ్బిలి పవన్ అనే బాలుడిని స్కూల్ ప్రిన్సిపాల్ అన్నం రాజశేఖర్ తీవ్రంగా కొట్టారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వారు అనకాపల్లి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై విద్యాశాఖ కూడా సీరియస్గా స్పందించింది. డీఈఓ అప్పారావు నాయుడు స్వయంగా స్కూల్ని సందర్శించి విచారణ జరిపారు. అలాగే బాలల హక్కుల పరిరక్షణ కార్యకర్త బాలు గాడి, విద్యార్థి సంఘం నేత వియ్యపు రాజు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ స్కూలుకు వెళ్లి వివరాలు సేకరించారు. ప్రిన్సిపాల్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ప్రకారం పిల్లలను శారీరకంగా హింసించడం నేరం. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోలీసులు, విద్యాశాఖ అధికారుల విచారణ తర్వాత ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి కూడా వీళ్ళు కొంచెం కంటెంట్ ఉంటారు కదా, ఇట్లా మాట్లాడాలని వీళ్ళు ముందే గైడ్ చేస్తారు. నేను హాస్పిటల్ ఎన్టీఆర్ హాస్పిటల్ వాళ్ళందరూ కలిపి అది ఏం జరిగిందని మాట్లాడితే స్కూల్కి వెళ్ళడానికి భయపడే పరిస్థితులు అయితే చాలా స్లోగా మాట్లాడుతూ చిన్న అంటే మన ఒకటే డైలాగ్ సింగిల్ అనే టైంలో చెప్పాడు. చెప్పింది నేను చదువుకున్న చదువు ప్రకారం ఇప్పుడు చదువంటే భయపడే పరిస్థితి మళ్ళీ తీసుకొస్తే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని నా బాధ. కరెక్ట్ గా 8th, 9th, 10th మనకి బేసిక్ అనుకుంటాం. చిన్నప్పుడు ఎలాగోలాగే వెళ్ళిపోయినా సరే కొంచెం ఇక్కడ బేసిక్ వస్తే నువ్వు కనీసం నేను ఎప్పుడైనా 10th పాస్ అయితే చాలు నాన్న, ఎక్కువ ఏం వద్దు, నేను అనే దగ్గర నుంచి నేను ఆశించను. నువ్వు 10th పాస్ అయితే చాలు, అలా చదువు, జస్ట్ నువ్వు స్ట్రెస్ గా చదువు, ఎంజాయ్మెంట్ గానే చదువు అని నేను కూడా వాడికి చెప్పాను అండి. మా అబ్బాయి పవన్ కృష్ణ చైతన్య ఈ సాయిశక్తి స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాడు. అయితే సార్ కొట్టడం అనేది చాలా అమానుషమే. ఇలాగా ఏ ప్రైవేట్ స్కూల్లో ఇంకొక అబ్బాయికి కానీ ఇంకొక పిల్లలకి ఎవరికి జరగకూడదు ఇలాంటి అన్యాయాలు. తప్పులుంటే పేరెంట్స్ని పిలిపించి నిదానంగా మాట్లాడండి. ఇలాంటి వాతావరణంలో పిల్లలు కూడా చదువుకోలేరు, భయంగా ఉంటే చదువుకోలేరు. పిల్లలకి మా పిల్లలది ఏదో అయిపోయింది కానీ నెక్స్ట్ జనరేషన్ అదే వచ్చే పిల్లలకు కూడా ఇలాంటి భయాలు కలిగించకుండా ప్రతి ఈ ప్రైవేట్ స్కూల్లో కూడా అప్పుడప్పుడు ఈ చెకింగ్లు అవి ఉండాలి, డిఓ సార్లు అవినా అని కోరుకుంటున్నాను సార్. మరి పిల్లలను కూడా ఇలా కొట్టడం అన్నది అసలు జరగకూడదనేసి కోరుకుంటున్నాను సార్. నేను మాట్లాడలేకపోతున్నానండి గట్టిగానా, నిజం చెప్పాలంటే. సార్ అది మీ విచక్షణగా వదిలేస్తున్నానండి. ఆ పిల్లడి దెబ్బలు చూశారు. నేనైతే గబుక్కునా అంటే ఒక టీచర్ని తిట్టాలంటే నేను చాలా బాధపడతానండి. నేను టీచర్ని తిట్టాలంటే చెప్పా. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఉందని సార్కి కూడా తెలుసండి. సార్ కూడా తెలుసు ఫిట్స్ ఉంది, వాడు వణుకుతాడు కొంచెం, వాడికి కొంచెం సెన్స్ తక్కువ. స్ట్రెస్ ఇవ్వకూడదు పిల్లోడికి, మెయిన్ స్ట్రెస్ ఇవ్వకూడదు. తెలుసండి, స్ట్రెస్ ఇవ్వకూడదు మెయిన్. మా అబ్బాయికి స్ట్రెస్ ఉండకూడదు అని చెప్పారండి. స్ట్రెస్ లేకుండా ఉంటే వాడు భయం లేకుండా పెరిగితే వాడు మారుతాడు అని. ఇలాంటి పరిస్థితి మాత్రం ఏ పిల్లలకి రాకూడదు, ఏ తల్లిదండ్రులకి నాలాంటి పరిస్థితి రాకూడదు.
ఈ స్కూల్ ఆయన కాదు సార్. ఆడుకుంటున్నారు కదా, ఆడుకుంటా బాత్రూమ్ కానీ వెళ్ళారంటే ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే బాబు వెళ్ళాడంట మధ్యలోని. వెళ్తే ఆ కుర్రాళ్ళు ఇద్దరులో ఏం చేశారంటే మా మనవడి పేరు చెప్పారంట అక్కడ. షణ్ముఖ సాయేనండి, షణ్ముఖ సాయి వల్లే అని. సార్ ఏం చేయాలండి, ముగ్గురిని కూర్చోబెట్టి అడగాల, అమ్మ ఎవరు కొట్టారు ఏంటి అసలు ఏమైందని అడగాలి. ఆ అబ్బాయి మాట్లాడుకొని పిల్లోడిని ఏమో కుక్కను కొట్టినట్టు ఇలా కొట్టేసుకుంటారా సార్? చెప్పండి, ఇలా కొట్టేసుకుంటారా? కారణం ఉండాలి కదా సార్. ఇప్పుడు ఈ పిల్లోడిని కూడా అడగాలి కదా, బాబు ఏమైందిరా అని. అతను అబ్బాయి కూడా చెప్పిన దానికి మాట పట్టుకొని ఇలా చేస్తేనే పిల్లలు అల్లరి చేసే పిల్లలా సార్? చదువుకోలేని పిల్లలా సార్? తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వాలా లేదండి? చెప్పాలా లేదా? చెప్తేనే కదా. అప్పుడు తల్లిదండ్రులు అడిగి దెబ్బలు కొట్టేసుకుంటారా సార్? చెప్పండి. ఇగోండి చేతులు లేకలేదండి, కాళ్ళు లేకలేదండి. ఇగో తలకేమో గోడకి ఢీ కొట్టేశారంట. ఈ కళ్ళు చూస్తే సరే కనిపించట్లేదు సార్. ఇప్పుడు ఏంటి ఏం చేస్తారో చేయండి సార్, మీరు ఏం చేస్తారు? ఇగో చూడండి, ఇదిగోండి సార్, ఇదన్నీ ఇగో ఐరన్ స్కేల్తో సార్, ఐరన్ చేసుకోండి సార్. ఇదిగోండి సార్, చెయ్యి అడ్డు పెట్టుకున్నారని ఇగోండి చూడండి, ఇగో చూడండి సార్. కొన్ని చదవలేదా సార్? ఏదైనా చెప్పాలి, తప్పు చేస్తే పెద్ద చెప్పాలి కదా, తల్లిదండ్రులు చెప్పాలి కదా సార్. ఇలా కొట్టేసుకుంటే ఎలా సార్? చెప్పండి. ఎంత బాధ సార్, మేము ఇంత బాధపడి కూలి పని చేసుకునే వాళ్ళం అండి. ఇంత బాధపడి స్కూల్లో వేస్తున్నాం అంటే స్కూల్ చంపేస్తారన్నా సార్ ఈ సారు? ఇలాగా చెప్పండి. ఎంత బాధపడుతున్నాడు, తెల్లవారులు కూడా ఏడుపండి, నిద్ర బాగాలేదండి, ఎంత బాధపడుతున్నాడు. సరే. సాయిరాజ్ 9th క్లాస్ చదువుతున్నాడు ఇదే స్కూల్. ఫస్ట్ నుండి కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడు. ఇదే విషయం 7th డిసెంబర్ని కూడా జరిగింది, 24th. నెక్స్ట్ 25th జనవరి 4th జరిగింది. నెక్స్ట్ నిన్న కూడా జరిగిందండి. ఇంత ఇచ్చరహితంగా చూడడం అయితే ఎక్కడ చూడలేదండి. అంటే అలా చేశారో తప్పు మా పిల్లలు అయినా అయి ఉండొచ్చు, కానీ అంతలా ఖండించడం అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్. దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంత జరిగిన తర్వాత పిల్లల్ని స్కూల్లో ఉంచితే వాళ్ళు భయపడతారా, ఏం చేస్తారా అనుకుంటే నాకు అదొక దినంలోకి వెళ్ళిపోయాను నేను. నెక్స్ట్ స్కూల్ని తీసుకెళ్ళిపోతే ఎక్కడికైనా వెళ్ళినా ఏం చెప్తారు, బ్యాడ్ పిల్లలు అందుకే తీసి ఇచ్చామని వీళ్ళు చెప్పొచ్చు పబ్లిక్. మా పిల్లల పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఎంత అడబడి చేశారు, న్యూస్ రిపోర్ట్లు వచ్చారు, మీరు అంత హంగామా చేస్తారు, మా ఫీజులు ఎన్ని కట్టేయండి, లేకపోతే చదివించడం, లేకపోతే ఈ స్కూల్ నుండి బయటికి పంపించడం కూడా డిమాండ్ చేయొచ్చు ఆయన సార్. ఎందుకంటే మనిషి అన్న తర్వాత చెప్పొచ్చు, అలా చేయొచ్చు, చేయకుండా అయితే ఎవరు పెరగరు. మనం అలా చేసి బయటకున్న వాళ్ళని, చదువుకున్న వాళ్ళని. కాబట్టి దానికి ఏదో ఖండించి పేరెంట్స్ని పిలిచి ఇలా చేశారు బాబు తప్పని చెప్పచ్చు. కానీ ఇది ఒకటోసారి అయితే కాదండి. మా అబ్బాయి విషయంలో అయితే 3వసారి జరిగింది. చెప్తాను కదా, డిసెంబర్ 7వ తారీఖు 2024 సంవత్సరంలో జరిగింది. జనవరి 4, 2025లో జరిగింది. నిన్న జరిగింది మళ్ళీ 19, సెప్టెంబర్ 25 జరిగింది. ఫొటోస్ కూడా ఉన్నాయి సార్, దాని పాత ఫొటోస్ ఉన్నాయి, నెక్స్ట్ ఇప్పుడు ఫొటోస్ కూడా ఉన్నాయి. అప్పుడు కూడా కొంతమంది మేడమ్స్ పెట్టాను, ఇలా కొట్టేరి మేడం ఇలా జరిగిందని. వాష్రూమ్కి వెళ్ళారు, మా అబ్బాయి వాష్రూమ్కి వెళ్ళాడు, నెక్స్ట్ ఆ అబ్బాయి ఉన్నాడు. వచ్చేటప్పుడు ఏదో గొడవ అయింది సంథింగ్. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, ఒకే క్లాస్ ప్లస్ ఇద్దరు ఫ్రెండ్స్ ఏదో కొట్టుకున్నారు, వచ్చారు, స్కూల్లో ఉన్నారు. ఈ క్లాస్లో ఉన్నాడు, ఆ అబ్బాయిని కొట్టడం పంపించడం ఏదో అయిపోయింది, భయపడి వెళ్ళిపోయాడు. ఈ క్లాస్లో ఉన్నాడు పిలిచి లేపి ఫిల్టర్ పట్టుకొని లేపి కొట్టవలసిన అంత అవసరం ఏందండి ఐరన్ స్కేల్తో. మేడం క్లాస్ చెప్తున్నాడు, మేడం బయటికి పంపించి లేపి ఏ ఉద్దేశంతో కొట్టాడన్నా మాకు తెలియదండి. ఆయన అడుగుదామని వచ్చాను నేను. యాక్చువల్ అయితే ఆయన ఎందుకు కొట్టాడు కూడా తెలియాలి కదా, రీజన్ అన్నది. 11 గంటలకు జరిగిందటండి ఇది. మాకు మేడం గారు పద్మజ మేడం ఉన్నారు ఈ స్కూల్లో. ఆవిడ మేడం 6:30కు 7కు ఫోన్ చేసి మీ అబ్బాయి ఎలా ఇంటికి వచ్చేస్తారండి, సార్ ఎలా కొట్టారు, ఏమనుకోకుండా కొద్దిగా అల్లరి ఎక్కువైంది, మీరు భయం చెప్పండి అని చెప్పారు. కానీ ఏం జరిగింది అనుకో ఆవిడ చెప్పలేదట. ఫోన్ చేయలేదు, అయ్యే ఫోటోలు తీసి పంపించాను. ఆయన చూసాడు కానీ రెస్పాండ్ అయితే ఏమవ్వలేదు. సరే అయితే ఉదయం వెళ్ళి అడుగుదాం అనుకున్నాను. ఈ లోపు నేను వచ్చారు, ప్రశాంత వాళ్ళు వచ్చారు, అడిగారు, గొడవ అయిందని చెప్పారు. నేనైతే ఉదయం మాట్లాడుతూ ఇప్పుడు దాకా ఎందుకు దాశారు అనేసి నేను అనుకున్నాను. బాబుని అడిగాను. నేను అడిగితే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నేను జరిగి ఇంకోటి ఎవడో ఏదో చెప్పాడు, మొత్తానికి అది చెప్పింది చూసి పట్టుకున్నా తప్ప ఏం జరిగిందన్నది ఆయనకి తెలియదు. ఆయన లేరు కదా అక్కడ, తెలుసుకొని అడిగి ఏం చేయొచ్చు. నన్ను క్లాస్లో చదువుకున్నప్పుడు ఏదో క్వశ్చన్లు అడిగాడు, క్వశ్చన్ చెప్పలేదు కూడా. క్వశ్చన్ చెప్పకపోతే ఆన్సర్ చెప్పకపోతే అంతలా కొడేస్తారండి ఎవరైనా? మనం చదువుకొని వచ్చిన వాళ్ళు ఇంకా తెలీదా, అంతలా కొడతారా? అంతేనండి జరిగింది. ఇంతకుముందు చెప్పాను సార్, మామూలు ఏంటంటే మీ అబ్బాయి చదువు కోసం కొడుతున్నాను, మీ అబ్బాయి బాగా చదువుతాడు కాబట్టి మీ అబ్బాయి మీద దృష్టి పెట్టాను, మీ అబ్బాయిని భయపడుతున్నాను, మీ అబ్బాయిని కొడుతున్నాను అని చెప్పాడు ఫస్ట్ టైం, సెకండ్ టైం కూడా. ఈసారి కూడా ఇంకా చంపేస్తారు. నెక్స్ట్ టైం అయితే బాడీ పంపిస్తారు, నైట్ కానీ మన్నాడు కానీ, సింపుల్గా అంతే. చెప్పరు. 11 గంటలకు జరిగింది, సాయంత్రం వరకు చెప్పకుండా ఎలా ఉన్నారండి? స్కూల్కి వెళ్తే మేము ఏమనుకుంటాం, స్కూల్లో ఉన్నారు చదువుతున్నారు అనుకుంటాం, కానీ ఇవన్నీ తెలియదు కదండి.
ఇందాక సార్ ఎవరు చెప్పినట్టు ఏంటంటే గేట్ దగ్గర ఉంటాం, ఆయాతో పంపిస్తారు కబుర్లు కానీ క్యారేజీలు కానీ, లోపలికి రావు మేము, రానవారు ఫీజు కట్టడానికి ఆఫీస్ రూమ్ వస్తారు అంతే. ఏం జరుగుతుందో మాకు తెలియదు, చెప్పాలి కదండి. స్కూల్ యాజమాన్యంలో ఎవరికైనా బాధ్యత ఉంటుంది కదా, ఇలా జరిగింది బాబు, ఇలా కొట్టాం, తీసుకెళ్తారు, చూస్తారు, వస్తారని కూడా చెప్పలేదు. సాయంత్రం 6:30కో 7కో ఫోన్ చేసి కవర్ చేస్తే అది అలాగే అంతవరకు కరెక్ట్ అండి. ఇది అంటే ఇది దాసేద్దాం, ఉండిపోదాం, మా స్కూల్ బ్యాడ్ నేమ్ రాకూడదు అనుకుంటే దాగుతాయి ఏంటండి ఇలాంటి తాగితే. ఇప్పుడు హాస్పిటల్ తీసుకుని ఎంత సీరియస్గా అవ్వకూడదు, ఆ డాక్టర్లు అవ్వక అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. మా మిస్సెస్ బాబుని తీసుకుని పోలీస్ స్టేషన్లో ఉంది, కంప్లైంట్ రాస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. అది